నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైరీ ఆఫ్ రేణు. ఈరోజు మా వారికి లంచ్ బాక్స్ ఉంది, అందుకే లంచ్ టిఫిన్ నేను ఒకేసారి చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ శనగపప్పు 1 కప్పు నానబెట్టేస్తున్నాను. రైస్ ఒక పక్క పెట్టేశాను స్టవ్ పైన. నా డైలీ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నాను. ఇంకా చట్నీ గురించి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర చిన్న మంటలో వేయించుకొని పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 కప్పు ఆనియన్స్, 1 కప్పు టమాటాలు మగ్గించి వెల్లుల్లి 2 రెమ్మలు వేసి సాల్ట్ కొద్దిగేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్ టమాటా కొద్దిగా మగ్గాక అందులో ఒక 4 ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్ టమాటా బాగా మగ్గి చల్లారే లోపల నేను ఇక్కడ ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీ పెట్టేసి ఇంకా చల్లారిన ఆనియన్ టమాటాకి కొద్దిగా వాటర్ పోసి బాగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన చట్నీకి పోపు వేసుకోవాలి. అంతేనండి, మనకి కార స్పైసీ చట్నీ రెడీ అయిపోయింది. ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయినాయి. ఇంకా మా వారుకి ఇడ్లీ, ఇంకా మా బాబుకి ఇడ్లీ పెట్టేస్తున్నాను టిఫిన్. మా వారు ఇంకా మా బాబు టిఫిన్ చేస్తున్నారు. అందులోనే నేను లంచ్కి మజ్జిగ మిరపకాయలు ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నానబెట్టిన శనగపప్పుకి కుక్కర్లో వేసుకొని 2 కప్పులు వాటర్ పోసి లో ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించాలి. అంతలోనే నేను కొబ్బరి తురుము చేసి పెట్టుకున్నాను పక్కన. ఉడికించిన శనగపప్పుని ఈ కొబ్బరి తురుము ఉన్న బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను గ్యాస్ పైన కుక్కర్ పెట్టేసి అందులో 1/4 కప్పు ఆయిల్ పోసి అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్, టమోటా, కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేయించుకుంటున్నాను. అది కొద్దిగా వేగాక అందులో 1 టీ స్పూను పసుపు, 2 టీ స్పూను కారం పొడి వేసి బాగా వేయించాలి. బాగా వేగాక మనము కొబ్బరి తురుము, శనగపప్పు వాటర్తో పాటు దాంట్లో పోసేవాలి. అది కొద్దిగా మగ్గాక అందులో వెల్లుల్లి 5-6 రెమ్మలు దంచి వేయాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. అది బాగా కలిసాక 2 పొటాటోలు బాయిల్ చేసి వేయాలి. ఇందులోనే 2 ఆనియన్స్ వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టాలి. చిన్న మంటలో గుజ్జులు వచ్చేంత వరకు ఉడికించాలి. గుజ్జులు వచ్చాక ఇంకా మూత తీస్తే మన శనగపప్పు ఆలు కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. రైస్తో కానీ చపాతీతో కానీ దేంతో అయినా తినచ్చు. ఇంకా అన్ని పనులు అయిపోయాక నేను మార్కెట్కి కూరగాయలు వెళ్తున్నాను.
డీప్ లో పెట్టేసాను. మా పిల్లల గురించి ఐస్ క్రీమ్ కొంటున్నాను. ఇంకా మా బాబు వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తెమ్మని చెప్పాడు కదా, ఇంకా తీసుకోపోవాలి. ఇంకా పిల్లలు చెప్తే తేవాల్సిందే, లేకపోతే అల్లరి పెడతారు. ఇంటికి వచ్చేసాను. ఇక్కడ మా పాప డోర్ తీస్తుంది. తెచ్చిన ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఎండాకాలం కదా, ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుంది. లంచ్ టైం అయిపోయిందండి. పిల్లలకి పెట్టేసి నేను కూడా లంచ్ చేస్తాను. పిల్లలిద్దరూ లంచ్ చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకి మా పాప గ్రేప్స్ తింటుంది. బాబు సైకిల్ తొక్కుతున్నాడు బయట బాల్కనీలో. ఇద్దరు ఆడుతున్నారు ర్యాపిడో గేమ్. బాగా అల్లరి చేస్తారండి మా బాబు. మా పాప చాలా సైలెంట్గా ఉంటుంది. ఇదేనండి ర్యాపిడో గేమ్. బేబీ ద్రాక్ష పళ్ళు మా పాప నాకు చేతిలో పట్టి చూపిస్తుంది. చూడు మమ్మీ, ద్రాక్ష పళ్ళు, బేబీ ద్రాక్ష పళ్ళు అన్ని. ఇక్కడ నేను పాలు వేడి చేస్తున్నాను కాఫీ గురించి. మా వారికి కాఫీ పెడతానండి. ఏదో పని ఉండండి, బయటకు పోయారు. ఇంకా నేనే చేసి తాగేస్తున్నాను. సాయంత్రము పూజ సామాన్లు క్లీన్ చేయాలి కదా, రేపు గురువారము. అన్ని తీసేసి బాగా క్లీన్ చేసేసి ఇంకా రేపు బాగా పూజ చేసుకోవాలి. మా పాప నాకు హెల్ప్ చేస్తుంది క్లీనింగ్ లో. మా పాప సాయంత్రం ఓన్లీ గ్రేప్స్ తినింది కదా, ఇంకా ఆకలేస్తుంది మమ్మీ అంటే, సరే నాన్న ఇడ్లీ పెట్టేస్తాను, ఇంకేం లేదు కదా ఇడ్లీ తిని అని ఇడ్లీ పెట్టేస్తాను. అందులోనే నేను ఈ పూల సామాన్లన్నీ క్లీన్ చేసేస్తున్నాను. నిమ్మకాయ, సవీనా పౌడర్, విమ్ లిక్విడ్ వేసి బాగా రుద్దేసి కొంచెంసేపు నానబెట్టి మళ్ళీ బాగా రుద్దిస్తే బాగా క్లీన్ అయిపోతాయండి. బాగా మెరుస్తాయి. ఇదేం పెట్టను, నేను ఇంట్లోనే ఎప్పుడు క్లీన్ చేస్తుంటాను.
చెట్టుకి నీళ్ళు పోసేసి లోపల మా పిల్లలు ఆడుతున్నారు బెడ్రూమ్లో. సమ్మర్ వెకేషన్ కదా, బాగా ఇంట్లో ఎంటర్టైన్మెంట్గా ఉంది. వాడు అక్కతోనే గొడవ పడుతున్నాడు. వాడే విన్ అవ్వాలి, ఓడిపోకూడదు. ఎదురు వాళ్ళు ఓడిపోతే వాడికి సరదాగా ఉంటుంది, వాడు మాత్రం ఓడిపోకూడదు. చేస్తున్నాడు చూడండి, ఓడిపోయినాడు కదా. అందుకే నేను ఆడొద్దు అంటాను. ఆడతాడు, గొడవ పడతాడు వాళ్ళతో. నేనే విన్ అవ్వాలి. ఇక్కడ నేను ఇంకా బట్టలు ఫోల్డింగ్ చేస్తున్నాను. బట్టలు అన్ని కబోర్డ్లో సరిదేస్తే క్లీన్ అయిపోతుంది. ఇంకొకసారి క్లీన్ చేసేస్తున్నాను, నీట్గా ఉండాలి కదా. ఇల్లు నీట్గా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి 9 గంటలు అయిపోయింది. తెల్లరి కూరే ఉందండి. ఇంకా సలాడ్ ఊరవేద్దామని చపాతి చేసి పెట్టేశాను. తిన్నారు. బాయ్ అండి, అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.